అంటే సుమా గారు ఒక ప్రశ్న అడిగారనమాట. అంటే సుకుమార్ గారిని, "ఇంతకుముందు మీరు 'ఆర్య 2' చేశారు. ఇప్పుడు మళ్ళీ 'పుష్ప 1', 'పుష్ప 2' తీశారు. ఇలా ఎందుకు అల్లు అర్జున్ గారితో తీయాల్సొచ్చిందంటే" అల్లు అర్జున్ గారు కూడా ఒక మాట అన్నారు. "సుకుమార్ గారే మంచి డైరెక్టరు. సుకుమార్ గారే బాగా తోపు డైరెక్టర్" అన్న విధంగా ఆయన చెప్పాడు. సో, దీన్ని ఎలా తీసుకోవచ్చంటే 'బాహుబలి'తో మన రాజమౌళి గారు వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయ్యాడు. అంటే పాన్ ఇండియా లెవెల్‌లో బాగా ఫేమస్ అనమాట. అలాంటి డైరెక్టర్‌ని పక్కన పెట్టి సుకుమార్ గారిని ఎందుకు పొగిడారంటారు? బిగినింగ్ లోనే ఆర్య సినిమా అప్పుడు సుకుమార్ గారు ఒక రకంగా అల్లు అర్జున్ కి లైఫ్ ఇచ్చినట్టు ఆ సినిమాతో. అప్పటి వరకు ఏంటంటే ఏ టైపు మూవీస్ చేయాలి ఏంటి అనేది ఒక డైలమా ఉంది ఆయన కెరీర్ కూడా. వచ్చిన సినిమాలు కూడా అన్ని హిట్లు లేవు, ఏమీ లేదు. ఒక రకంగా ఉన్న టైంలో ఆర్య సినిమాతో సుకుమార్ ఆయనకి హిట్ ఇచ్చి ఆయన కెరీర్ ఒక రకంగా నిలబడటానికి ఆయన వన్ ఆఫ్ ది రీజన్. దాంతో ఆ కృతజ్ఞతతో ఆయన అని ఉండొచ్చు కదా, తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఒక కెరీర్ కి ఆయన గ్రోత్ కి ఉపయోగపడ్డాడని దాని మీద అభిమానం ఉండొచ్చు. సేమ్ టైం సుకుమార్ కూడా ఈయన ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఈయన ఎంకరేజ్ చేసినట్టు ఆయన ఎవరు చేయలేదు. అది ఆయనకి ఇది ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వేవ్ లెంగ్త్ కలిసిన తర్వాత ఇద్దరు మనుషులకి ఆ మధ్యలో ఆ బాండింగ్ అది అట్లా డెవలప్ అవుతూ వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎవరైనా అదే చేస్తారు. ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, మూడో వాడిని తొందరగా ఎంటర్ అవడానికి ఇష్టపడరు కదా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరికి అప్పటి నుంచి అన్ని సంవత్సరాలుగా బాండింగ్ ఉంది కాబట్టి 20 ఏళ్ళ పై నుంచి. దాంతో వాళ్ళిద్దరు అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న అభిమానం కానీ ఏదైనా కానీ కృతజ్ఞత, దాంతో వాళ్ళు అట్లా కలిసి మూవ్ అవటానికి ట్రై చేసుకుంటారు. ఇంకా రాజమౌళి గారు అయితే మంచి మంచి హీరోలు, మన పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు ఇండస్ట్రీలో అందరితో మూవీలు చేయడం జరిగింది. దాదాపు మనం చూసుకుంటే ఆయన అందరితో చేశాడు. కానీ అల్లు అర్జున్ గారితో ఎందుకు చేయలేదంటారు? ఇప్పుడు రాజమౌళి గారు ఇప్పుడు అంతకుముందు అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ వీళ్ళతో చేశారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తారు. ఇప్పుడు రవితేజ ఇప్పుడు ఆయన రాజమౌళి గారి సినిమా అంటే ఆయనకు ఒక రకమైన ఇది ఉండాలి. ఆయన కూడా ఇప్పుడు మీరు తీసిన సినిమాలు అంటే మహేష్ బాబు గారి సినిమా తీయటం ఇన్నాళ్ళు పట్టింది ఆయన. అది కూడా చాలా మంది ఫ్యాన్స్ కానీ వాళ్ళు అడగటం, వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ కూడా ఇంట్రెస్ట్ ఉండటం మహేష్ బాబుతో సినిమా తీయాలని. ఈ కారణాలతో చాలా లేటుగా ఇన్నాళ్ళకి తీశాడు. ఆయన కెరీర్ బిగినింగ్ ఎప్పుడు రాజమౌళి. ఇప్పుడు ఎన్టీఆర్ తో తీశారు ఆయన, రెండేమో మన రామ్ చరణ్ తో తీశారు. తర్వాత వీళ్ళే ఎక్కువ. ఆయనకి ఏంటంటే సేమ్ ఇందా మనం మాట్లాడుకున్నట్టు ఆయనకి ఎవరైతే సపోర్టివ్ గా లేదా ఆయనకు అనుకూలంగా ఉండే, ఆయన అనుకున్నట్టు సంవత్సరాల తరబడి డేట్లు ఇచ్చే వాళ్ళతో తీస్తారు ఎవరైనా. ఆయన పరిస్థితి అది. ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ ఆ లెవెల్లో ఆయన కోఆపరేషన్ ఉండకపోవచ్చు. ఈయన మెంటాలిటీ వేరు, ఆయన మెంటాలిటీ వేరుగా ఉండొచ్చు. ఆయనకి ఎవరితో సెట్ అయిందో వాళ్ళతో తీస్తారు. కానీ అలా కాకుండా జనాలు ఏమనుకుంటున్నారంటే అల్లు అర్జున్ గారి కోసం డైరెక్టర్స్ రావట్లేదు, అందుకే సుకుమార్ గారితో మళ్ళీ మళ్ళీ తీస్తున్నాడు అని కొన్ని ట్వీట్స్ చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా ఇప్పుడు ఒక రకంగా చెప్పండి, వాళ్ళకి మంచి పెద్ద బ్యానర్ ఉందండి. వాళ్ళే చాలా మంది డైరెక్టర్లని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఒక రకంగా చాలా మంది డైరెక్టర్లను తీసుకొచ్చారు కూడా. డైరెక్టర్ కావాలి అనుకుంటే ఎవరైనా వాళ్ళకేమీ అటువంటి ఇబ్బందులు ఏం లేవు. చేయాలంటే చాలా మంది ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక రకంగా డేట్లు ఇస్తాడు అంటే చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అతనికి అంత మార్కెట్ ఉంది. సినిమా ఫీల్డ్ లో ఫేవరిజం ఇటువంటివి ఉండవండి. ఎప్పుడైనా మార్కెట్ ఉంది అంటే నీ చుట్టూ ఉంటారు. నీకు మార్కెట్ లేదు అంటే నువ్వెంత క్లోజ్ అనుకున్నా వాడు నీ చుట్టుపక్కల కూడా కనబడ్డు, నీ ఫోన్ కూడా ఎత్తడు. కానీ కొంతమంది జనాల అభిప్రాయం ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చిరంజీవి గారు ఆయన హెడ్, చెప్పాలంటే ఆయన కనుసైగల్లో నడుస్తుంది అనే విధంగా డైరెక్టర్స్ కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ చిరంజీవి గారు అంటే అంత రెస్పెక్ట్, ఆయన మాట కూడా వింటారు. సో ఈయన మాట వినడం వల్ల అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళట్లేదు అంటే చిరంజీవి ఇండైరెక్ట్ గా జనాల అభిప్రాయం ఏంటంటే అల్లు అర్జున్ గారిని తొక్కడానికి ఇండైరెక్ట్ గా చిరంజీవి గారు ప్రోత్సహిస్తున్నారు అని జనాల అభిప్రాయం అనుకుంటున్నారు. సో దీన్ని ఏమంటారు? అయి ఉండొచ్చు, కాకపోవచ్చు రెండు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి బిగినింగ్ కెరీర్ లో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో రావటానికి కానీ ఏదైనా చిరంజీవి గారికే కష్టం ఒక రకంగా. ఇప్పుడు ఆయన మెల్లి సినిమాలు చేసుకుంటూ వస్తే నేను మీకు ఇందా చెప్పింది అది. ఇప్పుడు ఈయనకి మార్కెట్ ఎప్పుడైతే బిగిన్ అయిందో చిరంజీవికి, మీకు మిగతా వాళ్ళు ఆపలేరు కదా.
ఆటోమేటిక్ గా మీకు సినిమా ఆయనతోనే తీయటానికి వస్తారు, ఆయనతో తీస్తారు. ఉమ్, అంతే. దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఒకళ్ళు ఆగితే ఎల్లకాలం ఆగరు. ఏదైనా అప్కమింగ్ వాళ్ళకి ఉంటే వాళ్ళకి ఇట్లాంటి అడ్డల్స్ ఉంటాయి, కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫీల్డ్లో ఒక ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉన్న ఫ్యామిలీని ఇట్లా ఆపడం అనేది కష్టం. ఉమ్. అంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ఆపడం కష్టం, కాకపోతే ఈ ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో కొత్త వాళ్ళని తొక్కేస్తున్నారంట. అట్లా తొక్కుతున్నారా అంటే చాలా మంది తొక్కుతున్నారే అంటున్నారు, కానీ మాకేం సంబంధం అంటారు ఆటోమేటిక్గా. టాలెంట్ ఉండి పైకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫీల్డ్. అంటే మొత్తానికి మనం చూసుకుంటే చిరంజీవి గారి ఫ్యామిలీ ఏదైతే మెగా ఫ్యామిలీ ఉందో టాలీవుడ్ ని రూల్ చేస్తుంది ఫ్యామిలీ అని చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అండ్ ఇంట్లోనే 60 మంది హీరోలు ఉంటే ఉమ్, మీకు వచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళలో ఎవడో ఒకడు అవుతాడు. మెగా ఫ్యామిలీ ప్రమోషన్కి ముందు మనకి ఈజీగా ఉంటుంది, ప్రమోషన్ బాగా చేసుకోవచ్చు, ఉమ్, ప్లస్ థియేటర్స్ దొరుకుతాయి. ఇలా రకరకాలుగా వాళ్ళకి ఉద్దేశంతో ఆటోమేటిక్ వస్తారు. దీనిలో ఏంటంటే వీళ్ళకున్న మంది, ఇంతమంది హీరోలు, ఇంతమంది, అందులో ఇప్పుడు వాళ్ళు సొంత బ్యానర్లు 2 ఉన్నాయి వాళ్ళకి, హీరోలు ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే వాళ్ళ కెరీర్కి ఉపయోగపడుతుందని. ఉమ్. అంతేగాని ప్యూర్లీ ఇలా టాలెంట్ ఉంది వీళ్ళకి అనే ఉద్దేశంతో అయితే రారు కదా. గతంలో కూడా చాలా మంది అనుకున్నది ఏంటంటే ఉదయ్ కిరణ్ గారిని తొక్కేయడానికి కూడా చిరంజీవి గారి కారణం. అండ్ విజయ్ దేవరకొండ గారు కూడా ఒక స్పీచ్ ఇస్తూ ఆయన మాట్లాడడంలో ఇలా నన్ను తొక్కడానికి ట్రై చేస్తున్నారు అని అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఆయన చిరంజీవి గారిని అన్నట్లే ఉంది అది. అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? నిజంగానే చిరంజీవి గారు కొత్త హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొక్కడానికి ప్రయత్నిస్తున్నారంట అనుకోవచ్చా? అంత అవసరం ఆయనకి ఉండకపోవచ్చు, కానీ విజయ్ దేవరకొండ ఎందుకు ఎవరిని ఉద్దేశించి అన్నాడో మరి అది తెలియదు, కానీ చిరంజీవి గారిని ఉద్దేశించి అన్నాడు అనేది ఏమీ లేదు కదా. అతను కూడా అంతే. ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకొని 2-3 తర్వాత హీరో అయ్యి ఒక రకంగా ఒక మంచి స్టార్డమ్ తెచ్చుకున్నాడు. అతను ఏం ఫేస్ చేశాడో దాన్ని బట్టి, వాళ్ళు ఫేస్ చేసిన దాన్ని బట్టి మాట్లాడతారు ఒక్కొక్క సందర్భంలో. అంతే, దాన్ని ఎవరో ఒకళ్ళకి మనం ఇంప్లిమెంట్ చేసి వీళ్ళ వల్లే వీళ్ళని అన్నాడు అనేది అనుకోవటం కూడా ఒక రంగు తప్పే.